ఏ హాయ్ గైస్, ఐ హోప్ యు ఆల్ గుడ్ అట్ యువర్ హోమ్స్. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో చేయడానికి కారణం, ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ నో అబౌట్ మై యూట్యూబ్ ఛానల్ పర్మిషన్. కొద్దిమంది తెలిసిన వాళ్ళు కాల్ చేసి టెస్ట్ చేసి కనుక్కున్నారు, అంటే ఎందుకు మీ ఛానల్ ఓపెన్ కావట్లేదు, ఏం జరిగిందని. నేను వాళ్ళకు ఇన్ఫార్మ్ చేశాను సంథింగ్ ఇలా జరిగిందని. బట్ కాకపోతే నాకు నియర్లీ 5000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ వన్ బై వన్ చెప్పాను కదా. సో అందుకోసం ఒక వీడియోతో క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనిపించింది, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఎస్, అవునండి, నా యూట్యూబ్ ఛానల్ టర్మినేట్ అయింది. బికాజ్ నాకు 3 కాపరేట్ స్ట్రైక్స్ పడడం వల్ల. ఇలా జరిగేంత వరకు నాకు కాపరేట్ స్ట్రైక్స్కి పెద్ద డిఫరెన్స్ ఏం తెలియదు. సో అందుకే ఇంతవరకు తెచ్చుకున్నాను. సో ఒకవేళ మీలో ఈ వీడియో చూసే వాళ్ళు కూడా ఎవరికైనా యూట్యూబ్ ఆల్రెడీ ఉంటే, లేదంటే కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే, మీరు కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి కాపరేట్ స్ట్రైక్స్ మీద. ఎందుకంటే నేను అంతవరకు తెచ్చుకునే నేను ఈరోజు నా ఛానల్ పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే నాకు ఇవి ఒక్కసారిగా పడలేదు ఈ కాపరేట్ స్ట్రైక్స్. 20లో అనుకుంటా, అంటే 2020లో హైదరాబాద్ వస్తే ఇక్కడే సుదర్శన్ థియేటర్లో ఆది స్పెషల్స్ వేశారు. ఆ రోజు నేను వెళ్ళాలనుకున్నా, ఎందుకంటే నేను తారకానికి అభిమానిగా అయిందే సింహాద్రి తర్వాత. సో అందుకే, అంటే ఆది సినిమా అప్పట్లో థియేటర్లో చూడలేకపోయాను. సో చూద్దాం, ఫ్యాన్స్ మధ్య ఒకసారి చూస్తే ఆ వైబ్ బాగుంటుంది అని చెప్పేసి నేను కూడా వెళ్ళా ఆ రోజు. అక్కడ చాలా బాగా అనిపించింది, నాకు చాలా హ్యాపీ. అంటే ఆ ఫ్యాన్స్ మధ్య ఆ వైబ్ చూసి. సో అందుకోసమే నాలాంటి ఎంతో మంది తారక అభిమానులకి ఆ వైబ్ చూపించాలని నేను ఆ రోజు ఒక వీడియో అప్లోడ్ చేశాను యూట్యూబ్లో. బట్ అది కూడా ఆ రోజు ఒక వితిన్ 1 అవర్లో అనుకుంటా డిలీట్ అయిపోయింది. అది కాపరేట్ స్ట్రైక్ పడింది, నేను లైట్ తీసుకున్నా. అంటే నార్మల్గా కాపరేట్ పట్టుకుంటుందో, నేను మామూలుగా ఎప్పుడు నా వీడియోస్కి మ్యూజిక్ యాడ్ చేస్తుంటాను. సో కాపరేట్ పడుతుంది కదా, అది కూడా సేమ్ అని నేను లైట్ తీసుకున్నా ఆ రోజు. తర్వాత త్రిబుల్ తారక్ అనే ఎంట్రీ కూడా నేను తీసి ఇలానే యూట్యూబ్లో పెట్టాను. లేదంటే ఈ మధ్య మీరు చూస్తుంటారు, అందరూ మనకి యూట్యూబ్లో కాదు, మామూలుగా సోషల్ మీడియా యాప్స్లో అందరూ స్టోరీలుగా మనము ఎక్కడన్నా మూవీకి వెళ్తే పెడుతుంటాం. సో నేను అలానే యూట్యూబ్లో కూడా అనుకుని పెట్టాను. బట్ అన్ఫార్చునేట్లీ అది నా ఛానల్ పోవడానికి కారణమైంది. సో 2 అప్పుడు అయిపోయాయి. ఈ మధ్య రీసెంట్గా మీరు చూసే ఉంటారు, ఆ దేవర మూవీ రివ్యూ కూడా చేశాను నేను. ఒకవేళ దానికి పడినా కూడా నేను పెద్ద బాధపడేవాను కాదేమో, ఎందుకంటే నేను చాలా క్లిప్సే యూజ్ చేశాను థియేటర్లో. బట్ కాకపోతే దానికి పర్లేదు. మొన్న రీసెంట్గా రజనీకాంత్ మూవీ వెటరన్ మూవీ గురించి ఒక 50 సెకండ్స్ వీడియో చేశాను నేను. అందులో మాక్సిమం నాకు తెలిసి ఒక 10 to 15 సెకండ్స్ కింద ఎక్కువ యూజ్ చేయాలి నేను మూవీ కంటెంట్. బట్ కాకపోతే దానికే థర్డ్ కాపరేట్ స్ట్రైక్ పడి, నాకు బ్లాక్ ఎక్స్పైర్స్ టీం వాళ్ళు కాపరేట్ స్ట్రైక్స్ పడ్డాయి. నేను నాకు వెంటనే మెయిల్ వచ్చింది యూట్యూబ్ నుంచి, మీ అకౌంట్ సస్పెండ్ చేస్తున్నాం 7 days, మీరు ఈ 7 daysలో మీరు కొత్త వీడియోస్ ఏంటి అప్లోడ్ చేయలేరు అని. నేను అనుకున్నాను, నేనేం రోజు డైలీ అప్లోడ్ చేయట్లేదు కదా, సో ఏముందిలే. నేను ఆ టైంలో హంపీకి కూడా వెళ్ళాను మా ఫ్యామిలీతో. సో అది నేను వీడియో ఎడిట్ చేసి అంతా రెడీ చేసేసరికి ఆ 7 days కంప్లీట్ అవుతుంది. సో అప్పుడు అప్లోడ్ చేద్దామని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను. ఒకవేళ ఆ 5 daysలో, అంటే ఆ 7 daysలో నేను ఏమైనా దానికి, అంటే కాపరేట్ స్ట్రైక్స్ అంటే రిమూవ్ చేసుకోవడానికి ఏమన్నా ఛాన్సెస్ ఉండేది, నేను ట్రై చేసింటే మేబీ నాకు ఛాన్స్ ఉండేదేమో నా యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఉండేది. బట్ నేను, అంటే 7 days తర్వాత మళ్ళీ నార్మల్ అవుతుంది కదా అని లైట్ తీసుకున్నాను. బట్ వితిన్ 5 days నాకు ఇంకో మెయిల్ వచ్చింది యూట్యూబ్ నుంచి, మీ ఛానల్ టర్మినేట్ చేస్తున్నాము కాపరేట్ స్ట్రైక్స్ పడడం వల్ల అని చెప్పి. నాకు ఒక్కసారిగా షాక్ అయిపోయా, ఏంటి ఇలా జరిగిపోయింది అని చెప్పేసి. ఒక 2 days స్ట్రక్ అయిపోయా, అంటే ఏం చేయాలి అర్థం కాక. బట్ ఆ తర్వాత ఒక 2 days తర్వాత రియలైజ్ అయ్యి, ఏదో ఒకటి చేద్దాం దానికి రిటర్న్ తీసుకురావడానికి అని చెప్పేసి నేను యూట్యూబ్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళు చెప్పారు, ఈ విషయంలో మేమైతే ఏమి హెల్ప్ చేయలేము, ఎందుకంటే మీలాంటి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ మానిటైజ్ ఛానల్స్కి మేము ఇలా చేయాలనుకోము. బట్ కాకపోతే మీకు ఆల్రెడీ 3 కాపరేట్ స్ట్రైక్స్ ఇట్లా బ్లాక్ ఎక్స్పైర్స్ టీం వాళ్ళు చేశారు, అందుకోసమే మేము రిమూవ్, అంటే మీ ఛానల్ డిలీట్ చేయాల్సి వచ్చింది. ఒకవేళ మీరు అంటే ఏమైనా మాట్లాడాలనుకుంటే వాళ్ళ దగ్గర కాంటాక్ట్ అవ్వాలని చెప్పారు. నా దగ్గర వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ లేవంటే వాళ్ళే నాకు మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. నేను బ్లాక్ ఎక్స్పైర్స్ టీం వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. తర్వాత మెయిల్ చేశాను, రెస్పాన్స్ ఏం రాలేదు. తర్వాత 2-3 మెయిల్స్ చేశాను తర్వాత కూడా, బట్ ఇప్పటికీ ఒక మెయిల్ కూడా రెస్పాన్స్ లేదు. నాకు అనిపించింది ఇంకా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వరు అని. అందుకే డైరెక్ట్ ఒకసారి కుదిరితే, అంటే వెళ్ళొద్దామని నేను ట్రై చేశాను. నాకు, అంటే ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళ బ్రాంచ్ లేదన్నమాట, ఆఫీస్ ఓన్లీ చెన్నైలో మాత్రమే ఉంది. నేను ఇక్కడ నుంచి చెన్నైకి వెళ్ళడం పెద్ద మ్యాటర్ ఏం కాదు, వెళ్ళొచ్చు. బట్ కాకపోతే తెలియని ప్లేసు, అక్కడికి వెళ్ళాక ఒకవేళ వాళ్ళు నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుంటే చాలా డిసప్పాయింట్ అవుతాను. సో ఇప్పుడుండే ప్రాబ్లమ్స్లో మళ్ళీ అది ఒకటి ఇంకొంది ఎందుకని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను. అండ్ హోప్ కూడా లేదు ఇంకా నా ఛానల్ తిరిగి వస్తుందని. సో నాకు అర్థమైంది ఇక నా ఛానల్ తిరిగి రాదని. సో అయిపోయింది, దాని గురించి బాధపడుతూ ఉంటే వస్తుంది అనుకుంటే 100 రోజులు బాధపడడం లేదు. కానీ అది రాదు అని తెలిసి కూడా బాధపడడం అర్థం లేదనిపించింది. అందుకే
వీ హ్యావ్ టు డూ సంథింగ్ బెటర్ దాన్ అర్లియర్ అనిపించింది. అండ్ వీడియోస్ అంటారా, నేను ఆల్రెడీ నాకు తెలిసి ఒక 200 అబో వీడియోస్ ఉన్నాయి నా యూట్యూబ్ ఛానల్ ఇంతకుముందు. సో ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ నా దగ్గర ఉన్నాయి, అంటే నేను స్టోర్ చేశాను. నేను అనుకున్నాను ఎక్కడ వెళ్ళినా అంటే హార్డ్ డిస్క్లోనో లేకుంటే ఎక్కడ వెళ్ళినా కూడా ఫైనల్గా యూట్యూబ్లో ఉంటాయని. బట్ అన్ఫార్చునేట్లీ యూట్యూబ్లోనే ఫస్ట్ వెళ్ళాయి. పర్లేదు, నేను స్టోర్ చేశాను కాబట్టి ఇంకోసారి అప్లోడ్ చేస్తా. బట్ అప్పుడు వచ్చినంత ఫీల్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు రాదు, ఎందుకంటే మనం అప్పుడు ఏదో ట్రిప్ వెళ్ళినప్పుడు లేదంటే అప్పుడు ఏదైనా ఈవెంట్ చేసినప్పుడు పెట్టేసి ఉంటాం ఆ వీడియో, అంటే ఆ డేట్లో. ఇప్పుడు అన్ని ఒకే డేట్లో పెట్టాల్సి ఉంటుంది అనమాట, మన దగ్గర వీడియోస్ ఉన్నాయని చెప్పేసి. బట్ పర్లేదు, నా ఇంటెన్షన్ ఏంటంటే నేను చిన్నప్పుడు అంటే చూశాను అనమాట, మా ఇంట్లో వాళ్ళు మా తాత వాళ్ళు వాళ్ళ ఫోటోలు అంటే చూడాలనుకున్నప్పుడు చాలా అరుదుగా దొరికాడు అనమాట. కొంతమంది అయితే దొరికేవి కూడా కాదు, అంటే అప్పట్లో అలా అంటే టెక్నాలజీ పరంగా మనం చాలా వీక్ కదా, ఏమైనా ఫొటోస్ ఉంటేనే గొప్ప అప్పుడు. సో నేను నా ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి మాత్రం అంటే ఐ మీన్ మా ఫ్యామిలీలో వచ్చే ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి మాత్రం ఆ పరిస్థితి ఉండకూడదని చెప్పేసి విజువల్గా మేము కంపల్సరీ వాళ్ళకి ఎప్పుడన్నా అంటే మా వాళ్ళు ఇలా అంటే చిన్నప్పటి వాటి ఛానల్ అని ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మా ఫ్యామిలీ బయోగ్రఫీ మొత్తం ఉండాలని చెప్పేసి నేను ఆ రోజు నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నా ఇంటెన్షన్ కూడా ఇదే మొదటి నుంచి, అంటే మా ఫ్యామిలీకి మంచి మెమోరీస్ ఇవ్వాలి వాళ్ళందరికీ, ఫ్యూచర్లో వచ్చే వాళ్ళకి అవి ఎప్పటికీ యూట్యూబ్లో అయితే ఉంటాయని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. బట్ కాకపోతే ఇలా జరిగిపోయింది. బట్ పర్లేదు నా దగ్గర ఉన్నాయి కదా, సో మరి ఇంకోసారి అప్లోడ్ చేస్తాను. సో అందులో భాగంగానే ఈరోజు సాటర్డే, నా ఫేవరెట్ కూడా. సో అందుకోసమే సేమ్ లోగోతో సేమ్ నేమ్తో మీ ముందుకి ఇంకో ఛానల్ తీసుకొస్తున్నాను. సో ఈ ఛానల్ కూడా మీ అందరి ఆశీస్సులు, మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నాను. ఎందుకంటే 5,000 సబ్స్క్రైబ్స్ అంటే అంత ఈజీ టాస్క్ ఏం కాదండి. అంటే ఆర్గానిక్గా 5,000 రావడం అంత ఈజీ కాదు. నా 7 ఇయర్స్ హార్డ్ వర్క్ అది. ఒక్కసారిగా వెళ్ళింది, లేదంటే నాకు తెలుసు ఒక 1 డేలోనో లేదంటే ఒక 1 మంత్లో నేను మళ్ళీ 5,000 సబ్స్క్రైబ్స్ రీచ్ అవుతానని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నాకు రియాలిటీ తెలుసు. ఒకవేళ అప్పుడుతో పోల్చుకుంటే ఖచ్చితంగా టెక్నికల్గా గాను కంటెంట్ విషయంలో ఖచ్చితంగా నేను అప్పుడుతో పోల్చుకుంటే స్ట్రాంగ్గానే ఉన్నా ఇప్పుడు. సో ఒకవేళ అప్పుడు తీసుకున్నంత టైం కాకుండా ఒక 1 ఇయర్కో లేదంటే ఒక 2 ఇయర్స్కో అయినా నేను మరీ తర్వాత రీచ్ అవుతాను అనుకుంటున్నా ఆ సబ్స్క్రైబర్స్ని. సో ఈ ప్రాసెస్లో మీ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం. ఎప్పుడు చెప్పేదే, మీకు ఒకవేళ నిజంగా నా వీడియోస్ నువ్వు చూసి నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కూడా వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఆ ఛానల్ చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడు నా సిచ్యువేషన్లో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.